హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ నేను ప్రియాంక ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ స్వరూపమే మారిపోతోంది ఇక ఎన్నో ఆలయాలు దశాబ్దాలుగా అక్కడ మూతపడే ఉన్నాయి కొన్ని దాడుల్లో శిథిలమైపోయాయి అలాంటి వాటిల్లో అనంతనాగ్లోని షాంకుస్ తాలూకాలో ఉన్న ఉమా భగవతి ఆలయం ఒకటి ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చేవారు ఈ ఆలయం బ్రహ్మకుండ్ విష్ణుకుండ్ రుద్రకుండ్ శివశక్తి కుండ్లతో సహా 5 నీటి బుగ్గల మధ్య ఉంటుంది ఎంతో మహిమగల దేవిగా ఉమా భగవతి భక్తుల మొక్కులు అందుకునేది 1990లో ఈ ఆలయాన్ని ముష్కరులు కూల్చివేశారు నాటి నుంచి ఆలయం మూతబడే ఉంది అయితే తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని తెరిపించారు రాజస్థాన్ నుంచి అమ్మవారి విగ్రహాన్ని తెప్పించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు 34 ఏళ్ల తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పాత రోజులను గుర్తు చేసుకుంటూ స్థానికులు ఉద్వేగం చెందారు అడవి మధ్యలో కొలువైన ఈ క్షేత్రాన్ని అప్పట్లో తరచూ సందర్శించేవారమని ఆలయాన్ని పునరుద్ధరించడం పట్ల ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి సంస్కృతి పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ పూరా లోకల్